Hi my dear friends and students, welcome back. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమికల్ బాండింగ్ లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏంటది అంటే sp3d హైబ్రిడైజేషన్ పైన క్వశ్చన్. ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ మాలిక్యూల్ PCl5. లేదా ఇలా కూడా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ sp3d hybridization with one example. ఎలా అడిగినా మనం ఆన్సర్ ఒకటే. ఇప్పుడు మనకు అర్థమైపోయింది PCl5 అంటే అందులో sp3d ఉంటుందని. ఓకేనా? ఇలా ఇచ్చిన sp3d హైబ్రిడైజేషన్ అనే లేదా sp3d హైబ్రిడైజేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా PCl5 స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేయమని దాని అర్థం. ఓకే, చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా సార్లు పబ్లిక్ అడిగాడు ఈ క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం sp3d హైబ్రిడైజేషన్ డెఫినేషన్ రాయాలి. sp3d హైబ్రిడైజేషన్. ఓకేనా? సో ఈ డెఫినేషన్ కు మనకు 1 మార్క్ ఇస్తాడు. సో PCl5 మాలిక్యూల్ మనకు తెలుసు కదా అని చకచకా రాసేసుకుంటూ వెళ్ళిపోకూడదు. sp3d హైబ్రిడైజేషన్ డెఫినేషన్ కు 1 మార్క్ ఇస్తాడు. ఏంటి sp3d హైబ్రిడైజేషన్ అంటే 1 s ఆర్బిటాల్, 3 p orbitals and 1 d orbital undergo intermixing and redistribute into total ఎన్ని వస్తాయి? 3, 4, 5. మొత్తం 5 కదా ఇంటర్మిక్స్ అయింది. సో 5 ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ sp3 hybridization. The obtained hybrid orbitals are called sp3d hybrid orbitals. ఓకేనా? ఒకసారి చూద్దాం. In this hybridization, one s orbital, ఓకేనా? వర్డ్స్ లోనే రాయాలైనా 1 s ఆర్బిటల్. అలా కాకుండా నువ్వు 1 s ఆర్బిటల్ అన్నావు అనుకో, ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్న s అని మీనింగ్ వస్తుంది, రాంగ్ అవుతుంది. సో 1 s ఆర్బిటాల్, అలాగే 3 p ఆర్బిటల్స్ కదా, 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్. ఓకే, అండర్గో ఇంటర్మిక్సింగ్, ఇంటర్మిక్స్ అయిపోతాయి. 1s 3p 1d ఆర్బిటల్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ ఇంటూ 5. మొత్తం 5 కదా, 1s ఆర్బిటాల్, 3p ఆర్బిటల్స్, 1d. సో టోటల్ 5 మిక్స్ అవుతున్నాయి కాబట్టి ఎన్ని మిక్స్ అవుతే అంతే వస్తాయి. అండ్ రీడిస్ట్రిబ్యూట్ ఇంటూ 5 ఐడెంటికల్ ఆర్బిటాల్స్. ఓకేనా? ఇది విషయం. ఓకే, sp3 హైబ్రిడైజేషన్ లో 1s 3p 1d ఇంటర్మిక్స్ అయిపోయి 5 ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఓకేనా? దీస్ ఆర్బిటాల్స్ are called లేదా obtained orbitals అన్నాం, ఇంకా బాగుంటుంది. obtained అంటే ఫైనల్ గా ఇంటర్మిక్స్ అయ్యి మనకు వచ్చాయి కదా. obtained orbitals are called sp3d hybrid orbitals. sp3d hybrid orbitals అంటారు. ఓకే, సో దీనికి 1 మార్క్ ఇస్తాడు మనకి డెఫినేషన్ కి. ఓకేనా? తర్వాత హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది, ఆర్బిటల్ రిప్రజెంటేషన్ 1 మార్క్, డయాగ్రామ్ 1 మార్క్, దాని స్ట్రక్చర్ బాండ్ యాంగిల్స్ రాసినందుకు 1 మార్క్. ఇలా 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు డెఫినేషన్ ఇస్ ఓవర్. నౌ వీ హ్యావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ sp3d హైబ్రిడైజేషన్. ఎలా ఇన్వాల్వ్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి? ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, నథింగ్ బట్ PCl5. సో చూద్దాం.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ PCl5. This is the example in which central atom undergo sp3d hybridization. Okay, then what is the central atom here? The central atom is phosphorus. Central atom evaru ikkada phosphorus. Okay na? Then atomic number entarina phosphorus 15. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p3. So 6 oka 4 10 oka 5 15. But first shell contain only one s subshell. Second orbit, nothing but second shell or second orbit contain two subshells, s and p. But third orbit contain three subshells, s, p and d. But which is vacant one because of having no electron. p ne complete avaledu, p maximum 6 electron, అదే కంప్లీట్ అవ్వలేదు. d లోకి ఎక్కడ వస్తాయి ఎలక్ట్రాన్లు, బట్ ఎంటీగా ఉంటుంది. అది మనం రాసి పెట్టుకుందాం, మనకు అవసరం. సో ఇప్పుడు అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తాం. వై? బికాజ్ ఓన్లీ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ బాండ్ ఫార్మేషన్. నథింగ్ బట్ valence electrons involves in bond formation. Okay, చూద్దాం. 3s subshell contain 2 electrons, 1 2. 3p subshell contain 3 electrons, 1 2 3. ఓకేనా? 1 1 ఫిల్ అయ్యాకనే పెయిర్ అవ్వాలి. ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఆర్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు. ఓకే, 3d లో ఎలక్ట్రాన్స్ లేవు, 0 ఎంటీ. దిస్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటారు. గ్రౌండ్ స్టేట్, నార్మల్ స్టేట్. ఓకేనా? సో ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ phosphorus has 3 unpaired electrons in its valence shell. తన valence shell లో 3 నే unpaired electrons ఉన్నాయి. బాండ్ ఫామ్ అవ్వాలంటే unpaired electrons ఏ ఉండాలి. By using these 3 unpaired electrons, phosphorus can able to form 3 sigma bonds only. 3 unpaired electrons ఉంటే 3 sigma bonds ఏ ఫామ్ చేయగలదు. But in phosphorus pentachloride, phosphorus binds with 5 chlorine atoms. యాక్చువల్ గా ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ లో ఫాస్ఫరస్ 5 క్లోరిన్స్ తో బైండ్ అయ్యింది. వాట్ ఇట్ మీన్స్? ఇట్ కంటైన్ 5 unpaired electron so that it forms 5 sigma bonds అని దాని అర్థం. కానీ ఇక్కడ 3 నే ఉన్నాయే, 5 unpaired ఎలా వస్తాయి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ గ్రౌండ్ స్టేట్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్. సో ఎక్సైటెడ్ స్టేట్ ను అబ్జర్వ్ చేయాలి. ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే డ్యూరింగ్ ఎక్సైటేషన్ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవ్వడం. ఎక్సైటేషన్ అప్పుడు ఏమవుతుందంటే ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్ డి సబ్ లెవెల్లోకి ప్రమోట్ అవుతుంది. అంటే ఎక్సైటెడ్ స్టేట్ లో కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే 3s లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 3p లో 3 నే ఉంటాయి, బట్ 3d కి వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. ఓకేనా? సో 1 s electron promotes to d sublevel. అప్పుడు ఈ పెయిర్ కాస్త అన్పెయిడ్ అవుతుంది. 1 2 3 excited state. Now phosphorus has 5 unpaired electrons in its excited state, so that it can able to form 5 sigma bonds. 5 unpaired ఉన్నాయి కాబట్టి 5 sigma bonds form చేయగలదు. So in its excited state, phosphorus atom undergo sp3d hybridization. ఏ hybridization అయినా sp3d hybridization. ఓకే, అంటే ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ 1 3s orbital, 3 3p orbitals and 1 3z orbital of phosphorus atom undergo intermixing. We get 5 identical hybrid orbitals. Okay, మళ్ళీ చెప్తున్నా చూడండి. 1 3s orbital, 3 3p orbitals and 1 3z orbital of phosphorus atom undergo intermixing. We get 5 identical sp3d hybrid orbitals.
ఈ d ఆర్బిటాల్ ఎవరై ఉంటారు? dz2 ఆర్బిటాల్ అయి ఉంటుంది చివరిలో. ఓకే సరే. నౌ ద 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 5 వచ్చాయి కదా, 1s 3p d 5 మిక్స్ అయ్యాయి కాబట్టి 5 వచ్చాయి. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ పరిస్థితి ఏంటి? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఐడెంటికల్ విచ్ కంటైన్ ఏ లార్జర్ లో అండ్ స్మాలర్ లో. మామూలు p ఆర్బిటాల్ అయితే డంబెల్ 2 ఈక్వివలెంట్ లోబ్స్ ఉంటాయి. d ఆర్బిటాల్స్ అయితే డబుల్ డంబెల్ 4 ఈక్వివలెంట్ లోబ్స్ ఉంటాయి. s ఆర్బిటాల్ అయితే స్పెరికల్ షేప్. డిఫరెంట్ షేప్స్ ఉన్న ఆర్బిటాల్స్ ఉన్నాయి. అవి మిక్సప్ అయిపోయి మనకు ఐడెంటికల్ ఆర్బిటాల్స్ వస్తున్నాయి. ఎందుకు ఐడెంటికల్ ఆర్బిటాల్స్ రావాలి? ఎందుకు రావాలంటే హైబ్రిడైజేషన్ అన్న కాన్సెప్ట్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే మనకు PCl5 లో ఉన్న 5 ఫాస్ఫరస్ క్లోరిన్ బాండ్స్ ఐడెంటికల్ గా ఉంటాయి. ఓకేనా? క్లోరిన్ లో లాస్ట్ pz లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ p ఆర్బిటాల్ s తో కంబైన్ అవుతుంది, ఇంకొకటి d తో కంబైన్ అవుతుంది. రిమైనింగ్ p ఆర్బిటాల్స్ 3 p ఆర్బిటాల్స్ తో కంబైన్ అయ్యాయి అనుకో, డిఫరెంట్ బాండ్స్ రావాలి. కానీ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ లో 5 ఫాస్ఫరస్ క్లోరిన్ బాండ్స్ ఐడెంటికల్, అంటే ఓవర్లాప్ అవుతున్న బాండ్స్ ఆర్బిటాల్స్ కూడా ఐడెంటికల్ గా ఉండాలి. ఎలా పాసిబుల్ అంటే బై హైబ్రిడైజేషన్. సో 5 ఆర్బిటాల్స్ ఆఫ్ ఫాస్ఫరస్ s 3p and 1d intermix, we get 5 identical hybrid orbitals. ఓకేనా? నేరుగా s p d ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవ్వవు, ఓవర్లాప్ అవ్వవు. ఓకేనా? ఇవన్నీ వాటిలో ఇంటర్మిక్స్ అయిపోయి 5 ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. ఒక లార్జర్ లోబు స్మాలర్ లోబు ఉంటుంది. బాండ్ ఫార్మేషన్ చేసేది లార్జర్ లో. ఓకేనా? బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అయ్యేది లార్జర్ లో. ఓకే సరే. ఇప్పుడు 5 ఆర్బిటాల్స్ వస్తాయన్నాం కదా. 5 ఆర్బిటాల్స్ వస్తే ఏ జామెట్రీలో ఉంటాయి అది తెలియాలి మనకి. 2 ఆర్బిటాల్స్ వచ్చాయనుకో లీనియర్ షేప్, 3 వచ్చాయనుకో ట్రైగోనల్ ప్లేనార్ ఆర్ ప్లేనార్ ట్రయాంగులర్ అంటాం, 4 వచ్చాయనుకో టెట్రాహెడ్రల్, 5 వచ్చాయనుకో ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకేనా? చూద్దాం. ముందు కొంత మ్యాటర్ రాద్దాం. ఏం రాద్దాం అంటే 5 sp3d hybrid orbitals of phosphorus. ఓకేనా? ఫాస్ఫరస్ లో ఉన్న 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ డైరెక్ట్లీ ఆర్ ఎండ్ ఆన్ ఎండ్ ప్లస్ 2 ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఎలా అని డైరెక్ట్లీ ఓవర్లాప్స్ విత్, ఎవరితో ఓవర్లాప్ అవ్వాలి? ఎవరితో? క్లోరిన్ లో ఉన్న ఆర్బిటాల్స్ తో. మరి క్లోరిన్ లో ఉన్న ఏ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవుతుంది? క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, 1s2 2s2 2p6 3s2 3p5. చివరిలో p సబ్షెల్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండే ఛాన్స్ ఉంది. చెప్పాను అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్న ఆర్బిటాలే ఓవర్లాప్ అయితే బాండ్ ఫామ్ చేస్తుంది. p కదా, సో p5 s లో పెయిర్ ఉంది, p లో 1 2 3 4 5. ఇక్కడ ఉన్న pz ఆర్బిటాల్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, రిమైనింగ్ అన్ని పెయిరే లాస్ట్ షెల్ లో. కాబట్టి ఈచ్ క్లోరిన్ లో pz ఆర్బిటాల్ ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తో ఓవర్లాప్ అవుతుంది. అలాంటి క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 5. అంటే 5 pz ఆర్బిటాల్స్ వచ్చి ఓవర్లాప్ అవుతాయి. ఎవరితో? 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో 5 sp3d hybrid orbitals of phosphorus directly overlaps with 5 pz orbitals of 5 chlorine atoms to form 5 sigma bond. డైరెక్ట్ గా ఓవర్లాప్ అయిపోతే ఏమవుతాయంటే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. 5 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఏంటా సిగ్మా బాండ్స్? సిగ్మా sp3d p అంటాను. ఎందుకలా? sp3d ఆర్బిటాల్స్ క్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి sp3d p సిగ్మా బాండ్ డైరెక్ట్ ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి సిగ్మా బాండ్. ఓకేనా? దెన్ ద జామెట్రీ ఈజ్ మాలిక్యూల్ జామెట్రీ చెప్పాలి. ది జామెట్రీ ఈజ్
trigonal planar and bond angles are 90 degree, 120 degree and 180 degree ఎలాగో చెప్తాను చివరిలో. ఓకేనా? సరే, ఇది నేను ఫార్మేషన్. ఇప్పుడు మన స్ట్రక్చర్స్ వేస్తే సరిపోతుంది, అది మీకు జామెట్రీ వేస్తే సరిపోతుంది. సో 5 sp3d hybrid orbitals of phosphorus directly overlaps with 5 pz orbitals of chlorine atom. క్లోరిన్ లో ఈచ్ క్లోరిన్ లో ఒక pz లో అన్వైడ్ ఉంటుంది. అలాంటి 5 క్లోరిన్స్ వస్తాయి. ఈ 5 హైబ్రిడ్ ఆర్బిటల్ తో డైరెక్ట్ ఓవర్లాప్ అవుతాయి. ఎలా ఓవర్లాప్ అవుతాయో వేద్దాం. టు ఫార్మ్ 5 సిగ్మా బాండ్. సో అప్పుడు జామెట్రీ ఏముంటుంది? ట్రైగోనల్ ప్లేనర్, బాండ్ యాంగిల్ 90, 120, 180 డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు ఎలా ఓవర్లాప్ అవుతాయో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూద్దాం. బిఫోర్ దట్ ఒకసారి పాస్ చేసి రాసుకోండి, ఎరేజ్ చేద్దాం. ఓకే, డన్. ఎరేజ్ చేద్దాం. చూడండి ఎలా ఓవర్లాప్ అవుతాయి. మన దగ్గర 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటల్స్ వచ్చాయి కదా. 5 ఆర్బిటాల్స్ ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీలో ఉంటాయి. హైబ్రిడ్ ఆర్బిటల్స్ వచ్చాక అవి అలాగే ఉండవు. ఆర్బిటల్స్ కంటైన్ ఎలక్ట్రాన్స్ కదా, రిపల్షన్స్ కదా. టు మినిమైజ్ ద రిపల్షన్స్ బిట్వీన్ దెమ్ దే అరేంజ్ ఇన్ ఏ స్పెసిఫిక్ జామెట్రీ. సో ఎలా ఉంటాయంటే 1 hybrid orbital, second hybrid orbital. Hybrid orbital has a big lobe and small lobe. Third hybrid orbital, and then fourth hybrid orbital, and then fifth hybrid orbital. Okay na? Geometry chudu triangular. ట్రైగోనల్, పైకోటి కింది కోటి పిరమిడ్ లాగా. ఓకేనా? సో ఇక్కడ ఎవరు సెంట్రల్ ఐటమ్ అంటే ఫాస్ఫరస్. దీంతో ఎవరు ఈ 5 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ లో ఉన్నాయి కదా, వీటితో ఎవరిలో ఓవర్లాప్ అవుతున్నారు? క్లోరిన్ లో ఉన్న పీజెడ్ ఆర్బిటల్స్ కదా, 5 క్లోరిన్స్ కదా. సో పీజెడ్ ఆర్బిటల్స్ అంటే నార్మల్ పీ ఆర్బిటల్స్ కాబట్టి డంబెల్ షేప్ ఉంటాయి. సో 1 pz orbital from 1 chlorine, another pz orbital from second chlorine, third pz from third chlorine, fourth pz and fifth pz orbital. So these are the 5 pz orbitals from 5 chlorine atoms. They directly overlaps and form 5 sigma bonds. ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి? 5. ఈ సిగ్మా బాండ్స్ ఏమంటారో తెలుసా? సిగ్మా sp3d t అంటామని చెప్తాం. అది రాయకపోయినా పర్లేదు. ఓకేనా? బట్ ఇలా వేయచ్చు. లేదు సార్ నేను సింపుల్ గా డయాగ్రామ్ వేస్తాను, ఇది నాకు ఆర్బిటల్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇలా కూడా వేయచ్చు. ఫాస్ఫరస్, ఓకేనా, 1 2 3 ట్రయాంగులర్ షేప్, ట్రైగోనల్ ప్లేనార్ అండ్ 2 axial bonds above and below. ఓకేనా? సో క్లోరిన్ 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 క్లోరిన్. ఓకే, జామెట్రీ రిప్రజెంట్ చేయడానికి డాటెడ్ లైన్స్ వేస్తున్నా. దీస్ ఆర్ నాట్ బాండ్స్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ట్రైగోనల్ బై పిరమిడల్. ఓకేనా? ఎలాగా ఒకసారి చూడు, ఐడియా తీసుకున్నాం. సో 1 2 3. ఓకేనా? ట్రయాంగులర్ షేప్, ట్రైగోనల్ ఒకే ప్లేన్ లో ఉన్నాయి. బై పిరమిడ్, పైకి ఒకటి ఇలా పిరమిడ్ లాగా. ఓకేనా? డౌన్ కూడా ఇంకో పిరమిడ్ లాగా. ఓకేనా? ట్రైగోనల్ బై పిరమిడల్ అంట. చూడు ఇంకోటి చూడు, రైట్? ట్రైగోనల్ బై పిరమిడల్, ట్రయాంగులర్ షేప్ అయినా మధ్యలో పైకి ఒక బాండ్ కిందికి ఒక బాండ్. సో ఏమంటాం ఇప్పుడు? ట్రైగోనల్ బై పిరమిడల్. ఓకేనా? ట్రయాంగులర్ షేప్, పైకి ఒక బాండ్ కిందికి ఒక బాండ్. వీటిని యాక్సియల్ బాండ్స్ అంటారు, పైకి ఒకటి కిందికి ఒకటి. ఓకేనా? ఇప్పుడు బాండ్ యాంగిల్ చూడు, ట్రయాంగులర్ అంటే మొత్తం 360 కదా, 3 పార్ట్స్ కదా, 120 120 120. ఓకేనా? 120 పైకి కానీ కిందికి కానీ బాండ్స్ ఉన్నాయి కదా,
ఈ బాండ్కు ఇది ఒక ప్లేన్లో ఉన్నాయి కదా, ఈ 3 ఒకే ప్లేన్లో ఉన్నాయి. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90. మరి పైకున్న బాండ్ కిందికున్న బాండ్ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది 180. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 180. ఓకేనా, ఈ 3 బాండ్స్ ఒక ప్లేన్లో ఉంటాయి. ఓకేనా, ఈ 3 పైకి ఒకటి ఉంది కదా, మధ్యలో బాండ్ యాంగిల్ ఎంత 90. సో 90 120 పై నుంచి కిందికి స్ట్రైట్ లైన్, నథింగ్ బట్ 180, 2 ఆపోజిట్ బాండ్. ఓకేనా, 180 డిగ్రీస్ ఉంటాయి. అందుకే బాండ్ యాంగిల్స్ ఏం చెప్తామంటే 90 డిగ్రీస్, 120 డిగ్రీ అండ్ 180 డిగ్రీ, ఈ 3 బాండ్ యాంగిల్స్ ఉంటాయని మెన్షన్ చేస్తాం. ఇదేనా మనకు మాలిక్యూల్. సో దిస్ ఈస్ ద hybridization involved in PCl5 molecule or sp3d hybridization with relevant example. ఈ డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాల్సిందే, స్ట్రక్చర్ బాండ్ యాంగిల్స్ వేయాల్సిందే. I hope you understand. Okay na? Thank you. 4 marks very important. Okay.